రామయ్యంపేట మున్సిపల్ పట్టణంలో పట్టణ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో గత 75 సంవత్సరాలుగా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగా వజ్రోత్సవ వేడుకలను ఘనంగా అంగరంగ వైభవంగా గత 4 రోజులుగా నిర్వహిస్తున్నారు. నేడు వినాయక మండపం సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని నిర్వహించి గణపతి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహిళా సంఘం సభ్యులు మాట్లాడుతూ రామయ్యంపేట ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. సామూహిక హనుమాన్ చాలీసాతో పాటు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని, స్వామివారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, పంటలు బాగా పండి రైతులంతా కూడా సంతోషంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు పబ్బా సత్యనారాయణ, కార్యదర్శి పల్లెర్ల రమేష్, కోశాధికారి గుండు సత్యనారాయణ, ఆర్యవైశ్య మహిళా సభ అధ్యక్షురాలు ఎనిశెట్టి శ్రీవాణి, కార్యదర్శి బొమ్మెర్ల లావణ్య, కోశాధికారి గుండు శ్యామల, ఎనిశెట్టి అశోక్, కందుకూరు శ్రీనివాస్, చూడ కిరణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు 75 సంవత్సరాల నుంచి రామాయంపేటలో వినాయక నవరాత్రులు జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా ఈరోజు దాదాపు 150 మంది మహిళలతో హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరిగింది. సాయంత్రం దాండియా కార్యక్రమం ఉంటుంది. రేపు ఉదయం పిల్లలందరి చేత మట్టి వినాయక విగ్రహాలు తయారు చేసుకోవడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా తమ పిల్లలందరినీ తీసుకొని పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుకుంటున్నాను. పిల్లలందరినీ మన సనాతన ధర్మం గురించి తెలవాలంటే ఇట్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మనం వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తేనే వాళ్ళకు కూడా నెక్స్ట్ తెలుస్తుందని నా అభిప్రాయం. రేపటి కార్యక్రమాన్ని అందరూ దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. జై వాసవి. జై వాసవి. ఆర్యవైశ్య సంఘం మహిళలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు సంఘంలో మహిళలు చాలా పెద్ద మొత్తంలో రావడం జరిగింది. ఆర్యవైశ్య సంఘంలో పెద్ద మొత్తంలో ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఈరోజు హనుమాన్ చాలీసా చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న రాత్రికి మహిళలకు టాలెంట్ గేమ్ పెట్టడం జరిగింది. రేపు చిన్నపిల్లలకు అందరికీ వినాయకులు తయారు చేయించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో పిల్లలందరూ పాల్గొనాలని మేము కోరుకోవడం జరుగుతుంది. ఇంకా వారం రోజులు ప్రోగ్రామ్ ఉంది కాబట్టి అదేవిధంగా ఈరోజు వచ్చిన మహిళలందరూ పెద్ద మొత్తంలో రావాలని కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరిగింది. చాలా బాగా జరిగింది కార్యక్రమం. ఈరోజు సాయంకాలం దాండియా కార్యక్రమం ఉంది. అందరికీ శారీ కోట్ పెట్టడం జరిగింది. ఎవరు స్టిక్స్ వాళ్ళు తీసుకొని రాగలరు. అందరికీ అల్పారం ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద మొత్తంలో మహిళలు వచ్చేసి దాండియా కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాము. జై వాసవి. ఆధ్వర్యంలో 75 సంవత్సరాల వజ్రోత్సవంలో భాగంగా ఘనంగా పూజలు జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా మన గణపతి అనే ఒక భావనతో వచ్చి చేస్తున్నటువంటి కార్యక్రమం జగిదేయాలని కోరుతున్నాము. మరి ప్రతి సంవత్సరం కూడా మనం వినాయక పండుగ ఘనంగా జరుపుకుంటాం. భక్తి శ్రద్ధలతో పూజలు, వ్రతాలు, కుంకుమ పూజలు కావచ్చు, అన్ని ప్రతి ఒక్కరు స్త్రీలు కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. అదేవిధంగా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ 75 సంవత్సరాలు కాబట్టి ఇంకా ఎక్కువ ఘనంగా ఎక్కువ ఖర్చు పెట్టి మనం పూజలు నిర్వహించుకుంటున్నాం. దీనికి ప్రతి ఒక్క సంఘ సభ్యులు సహకరించి ఇట్టి గణపతి యజ్ఞాన్ని, గణపతి పూజను ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలని మా విన్నపం. మా యొక్క వైశ్య సంఘము రామాయంపేట తరఫున 75 సంవత్సరంలో గణపతి నవరాత్రులు ఘనంగా జరుపుకుంటున్నాము. కానీ ఇటువంటి పూజ రోజు ఉదయము 11 గంటలకు, మరి రాత్రి 8 గంటలకు ఇక్కడ ఏరియాలో ఎక్కడ లేకున్నా కానీ మా దగ్గర మాత్రం 75 సంవత్సరాల నుంచి ఘనంగా పూజలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇది 75వ సంవత్సరం కాబట్టి ఇంకా ఘనంగా చేయాలని రాత్రి మహిళలతోని గేమ్స్, పొద్దున పూజలు, కుంకుమ పూజలు, అన్ని పారాయణాలు, వాసవి మాత పారాయణాలు, హనుమాన్ చాలీసా ఇవన్నీ చేయిస్తున్నాం. కాబట్టి ఇటువంటి కార్యక్రమానికి వైద్య సంఘ సోదరులు సోదరులను అందరూ వచ్చి ఇటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయగలని అందరినీ కోరుతున్నాం. ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాం పూజలు. అలాగే మహిళలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి పాల్గొని, పురుషులు కూడా పాల్గొని విజయం చేయాలని కోరుకుంటున్నాం.